హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు అంటే ఈరోజు సండే కదండి. సండే వచ్చిందంటే ముక్క లేకుండా ముద్ద దిగదు. అందుకోసమే నల్ల కారంతో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించేస్తాను. చూసి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ముగుడు పెట్టుకున్నాక దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాక ఉల్లిపాయల్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వచ్చినాక దీంట్లోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే చిన్న స్పూన్ తోటి ఇలా వేసుకున్నాక ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసుకుందాం. చికెన్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్, అంటే నేను 1/2 కేజీ చేస్తున్నా చికెన్. దీనికి క్వాంటిటీ నేను చెప్పా కదా, అదన్నీ వేసుకోవాలి. 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వద్దు, కమ్మటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేసుకుంటే మళ్ళీ పులుపు వస్తుంది కూర, అందుకోసం. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల చికెన్ తొందరగా ఉడికిపోతుంది. చూడండి, వాటర్ కూడా ఇలా వచ్చేస్తుంది. దీంట్లోనే నల్ల కారం 4 స్పూన్లు వేసుకోండి. అంటే మనం చేసేది 1/2 కేజీ కాబట్టి 4 స్పూన్లు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని బాగా ఉడికినాక అప్పుడు మంట కొంచెం బాగా పెంచుకోండి. అంటే ఐలో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు, బాగా అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలాగ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముగుడు పెట్టుకొని దాంట్లోనే ఒక గరిట ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు, 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోండి. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకొని ఈ బాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు పొయ్యి మీద ఉండగా వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే బౌల్లో తీసుకుని అంటే డెకరేషన్ కోసం కూడా ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ మీకు చూపించడం కోసం ఇలా వేసాను. మామూలుగా అయితే పొయ్యి మీద ఉన్నప్పుడు వేసుకుని మనం కలుపుకొని వేసుకున్నా బాగుంటుంది. చూడండి, మన పెప్పర్ చికెన్ రెడీ.